నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఎస్సీ ఎస్టీ ఆంటర్ప్రినర్స్ కి ఏదైతే వ్యాపారం చేద్దామనుకుంటున్న ఎస్సీ ఎస్టీలకే 15,000 కోట్లకు పైన రుణాలు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో 142 నుంచి 63కి భారతదేశం డెవలప్ అయింది. డిజిటల్ పేమెంట్స్ లో ప్రపంచంలో అత్యధికం 314 లక్ష కోట్ల రూపాయలు 2025-26 ట్రాన్సాక్షన్స్, 24,162 కోట్ల ట్రాన్సాక్షన్స్ లో 314 లక్ష కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్లు జరిగినాయి. కాస్ట్ ఆఫ్ 1 GB మొబైల్ డేటా ఇన్ 2014 వాజ్ 250. 2014 250 ఉండే 1 GB డేటా, ఇవాళ ₹10. ప్రపంచంలో మోస్ట్ చీపెస్ట్ డేటా భారతదేశం, కేవలం ₹10 1 GBకి. అందుకనే ఈ జీపేలు, ఫోన్ పేలు దానికాయించి చేస్తున్నారు. 314. రేపో మాపో నోట్లు కూడా బంద్ అయ్యి మంచిగా నోట్లకి ట్రాకింగ్ వస్తుందట. ఏ నోటు ఎటు తిరుగుతుందన్నో తెలుస్తుందట. రేవంత్ రెడ్డి బాగా సంపాదిస్తున్నాడు. ఎన్ని ఎడదాచి పెట్టిండో తెలిసిపోతుంది. అందుకే కరప్షన్ బంద్ చేసుకోండి. కరప్షన్కి మోడీ గారు రానున్న కాలంలో, మోదీ గారి పాలనలో కరప్షన్కి తావు లేదు. పైసలు సంపాదిస్తే ఏడబెట్టుకోవాలో తెలియదు. చిప్ ఉంటుంది ప్రతి దాంట్లో. ₹60 కోట్ల భారతీయులకి ఆయుష్మాన్ భారత్ కింద 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఎక్స్టెండ్ అవుతా ఉంది కవరేజ్. మన రాష్ట్రంలో ఇక్కడ అది ఇంప్లిమెంటేషన్ సరిగ్గా లేదు. 60 కోట్ల ప్రజలకి ఇది ఎక్స్టెండ్ అవుతా ఉంది భారతదేశం వ్యాప్తంగా. 8 నుంచి 23 వరకు ఎయిమ్స్ దవాఖానాలు పెరిగినాయి దేశంలో. ఎంబీబీఎస్ సీట్లు 51,000 నుంచి 130,000 సీట్లకి పెరిగింది. ఇమ్యూనిటీ బూస్టర్లు, వ్యాక్సినేషన్లు 5.4 కోట్ల పిల్లలకి ఉచితంగా మిషన్ ఇంద్రధనుష్ కింద ఇమ్యునైజేషన్ జరిగింది. జీవన్ జ్యోతి బీమా యోజన కింద 2 లక్షల రూపాయల కవరేజ్ ₹436 కేవలం. అటువంటి స్కీమ్ ని ఆల్మోస్ట్ ప్రతి భారతీయుడికి చేరేటట్టు జరుగుతూ ఉంది కార్యక్రమం. ఉమెన్ లెడ్ డెవలప్మెంట్ 32 crores, ఇంతకుముందు చెప్పినట్టు జన్ధన్ అకౌంట్స్ మహిళలే ఉన్నాయి. 3 కోట్ల లఖ్పతి దీదీలు, ఆల్రెడీ 3 కోట్ల మహిళలు లఖ్పతి దీదీలుగా వాళ్ళు అచీవ్ చేసుకున్నారు. 2030 వరకు 6 కోట్ల లఖ్పతి మహిళలు, 6 కోట్ల మంది లఖ్పతిలు కావాలన్నది టార్గెట్ భారతదేశ ప్రభుత్వానికి. 91 లక్షల సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు, 10 కోట్ల మహిళలకి పైన బెనిఫిట్ జరుగుతూ ఉంది ఈ గ్రూపుల ద్వారా. 105 కోట్ల శానిటరీ ప్యాడ్స్ కేవలం ₹1 జనౌషధి కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు సరఫరా అయినాయి. సెక్స్ రేషియో బర్త్ ఇంప్రూవ్డ్ ఫ్రమ్ 918 to 929. 1000 మంది మగపిల్లలకి 918 నుంచి 929 గ్యాప్ తగ్గింది. గర్ల్ చైల్డ్ బర్త్ రేట్ పెరుగుతూ ఉంది. మెటర్నిటీ లీవ్
12 వారాల నుంచి 26 వారాలుకి పెంచిన ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంది. లేడీ ఆఫీసర్స్ 3,000 నుంచి 11,000 వరకు మన ఆర్మ్డ్ ఫోర్సెస్ లో పెరిగిన ఘనత మోదీ గారి ప్రభుత్వంలో. ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ 2 లక్షల రూపాయలు ఉండే, ఇవాళ 12 లక్షల రూపాయల వరకు ఎగ్జెంప్షన్ ఉంది. పర్ క్యాపిటా యాన్యువల్ ఇన్కమ్ 86,000 నుంచి 2.35 lakh కి పెరిగింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ బడ్జెట్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 4,500 crores in 2014-15 to 15,000 crores in 2025-26. 63% beneficiaries of PM Fasal Bima Yojana, 63% ఫసల్ బీమా యోజనలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రైతులు. బీఆర్ఎస్ పార్టీ లీడర్ దాసోజు శ్రావణ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. పాలన చేతగానితనాన్ని, అసమర్థతను కప్పిపుచ్చుకోవాలన్నట్టుగా పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టుగా రేవంత్ రెడ్డి గారు నిత్యం కేసీఆర్ గారు, కేటీఆర్ గారు జపం చేస్తూ తన పరిపాలన అసమర్థతను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తే ప్రజలకు అర్థం కాదు అని చెప్పని అనుకుంటే ఆయనంత మూర్ఖుడు ఇంకొకటి లేడు. ఆయన ఇవాళ పత్రికా సమావేశం పెట్టి జంట నగరాల ప్రజలకు క్యూర్ పరిధిలోని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా అని చెప్పని మాట్లాడిండు. అసలు ఈ ప్యూర్ రేర్ పైన సమగ్రమైనటువంటి ఒక ఆర్థిక సామాజిక అవగాహన రేవంత్ రెడ్డికి లేదు. ప్యూర్ రేర్ అన్నటువంటి అంశాలపైన ఆయనకు లేదు, ఆయన పార్టీలో ఉన్న పెద్ద మనుషులకు లేదు, కేబినెట్ మంత్రులకు లేదు. కనీసం దానిపైన ఒక హేతుబద్ధమైనటువంటి ఒక ఆర్థిక పరమైన చర్చ ఎవరితో కూడా చేసినట్టుగా దాఖలాలు లేవు. కేవలం ఎవరో అడ్వర్టైజింగ్ ఏజెన్సీ ఒక పేర్లు ఇచ్చి ప్యూర్ రేర్ అంటే అది పట్టుకొని రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. దానిపైన ఇంకా లోతుగా దమ్ముంటే రేవంత్ రెడ్డి గారు చర్చ చేయాలని చెప్పని కోరుతా ఉన్నాను. అవసరమైతే ఫికీ కావచ్చు, సిఐఏ కావచ్చు, ఇంకా అనేక ఇండస్ట్రియల్ ప్రొఫెషనల్ అసోసియేషన్స్ వాళ్ళతో చర్చ చేద్దాము. దమ్ముంటే రేవంత్ రెడ్డి అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. కేకును కోసినట్టు తెలంగాణను కోసిపడేసి ఒకళ్ళు క్యూరు, వాళ్ళు ప్యూరు, రేర్ అని చెప్పని ఒక చిల్లర పరిపాలనను తన అనుభవ రాహిత్యాన్ని, ఒక విజన్ లేనటువంటి తనాన్ని బయటపెట్టుకుంటూ తెలంగాణను ఆగం చేస్తూ ఉన్నాడు. ముఖ్యమైనటువంటి ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ ఆయన మాట్లాడుతూ మెట్రో రైలు గురించి మాట్లాడినారు. మెట్రో రైల్ ఆలస్యానికి కేసీఆర్ గారు కారణము అని చెప్పని మాట్లాడినారు. తెలంగాణ ఉద్యమ కాలంలో జరిగినటువంటి ఒక పరిణామ క్రమం మీ అందరికీ తెలుసు. 2009 తర్వాత రాజశేఖర్ రెడ్డి తర్వాత రోషయ్య తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి, ముచ్చటగా ముగ్గురు ముఖ్యమంత్రులను మార్చుకొని పరిపాలన పైన పట్టు లేకుండా ఒక పక్కన పీక్ తెలంగాణ ఉద్యమం జరుగుతూ ఉంది. మీ అసమర్థతతోటి మెట్రో డిలే అయితే దాన్ని కేసీఆర్ గారికి కట్టబెట్టాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డికి చారిత్రక కట్టడాల యొక్క పరిరక్షణ తప్పన్నట్టుగా కేసీఆర్ గారి పైన బట్టగాల్చి మీద వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కరెక్ట్, తెలంగాణ ఉద్యమంలో చారిత్రక కట్టడాలను కాపాడాలా అన్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత తన ప్రభుత్వంలో చారిత్రక కట్టడాలను కాపాడుతూనే మెట్రో ఫేజ్ 1 సక్సెస్ఫుల్గా పూర్తి చేసినటువంటి ఒక పరిపాలనా దక్షుడు కేసీఆర్ గారు. నువ్వేమో ఇవాళ అధికారంలోకి వచ్చి నీకు చరిత్ర మీద గౌరవం లేదు, కట్టడాల మీద గౌరవం లేదు. మస్జిద్లను గులగొడతా ఉన్నావు, ఒక పక్కన గుళ్లను గులగొడతా ఉన్నావు, గుళ్ళ లింగాలను తెగమింగుతా ఉన్నావు. కాబట్టి నీకు చారిత్రక కట్టడాల పైన గౌరవం లేదు. ఇవాళ సుల్తాన్ బజార్ ఇంటాక్ట్గా ఉంది, మోంజాయ్ మార్కెట్ ఇంటాక్ట్గా ఉంది, అసెంబ్లీ ఇంటాక్ట్గా ఉంది. ఇవన్నీ విధ్వంసం చేయాలని చెప్పని ఆ రోజు మీరు ఫేజ్ 1 ప్లాన్ చేస్తే కేసీఆర్ గారు వీటన్నిటిని కాపాడుకుంటూ ఆయన ఫేజ్ 1 కంప్లీట్ చేసింది. రికార్డు స్థాయి టైంలో కంప్లీట్ చేసి వాళ్ళ దాన్ని ఒక సక్సెస్ఫుల్ ప్రాజెక్టుగా నిలబెడితే దాన్ని గంగపాలు చేసినావు, మట్టిలో కలిపినావు రేవంత్ రెడ్డి నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత. నేను అడుగుతా ఉన్నాను, ఇవాళ 30,000 కోట్ల రూపాయల మెట్రో ఆస్తులను నేను బేరం చేసిన, రియల్ ఎస్టేట్ ప్లాట్లు కొంటే బేరం చేసినట్టుగానే బేరం చేసిన 15,000 కోట్లకే నేను
కొనుక్కొచ్చినా అని చెప్పని అదేదో గొప్పలు సాధించినట్టుగా ప్రజలకు తెలియజెప్పేట ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకవేళ నిజంగానే 30,000 కోట్ల రూపాయల ఆస్తి అయినట్టయితే 15,000 కోట్ల రూపాయలకే ఎందుకు అమ్మింది అది? ఒకటి. రెండు, 13,000 కోట్ల రూపాయల అప్పును అప్పనంగా ఎల్ఎన్టీ పైన ఉన్నటువంటి ఒక అప్పును పీపీపీ మోడల్లో అగ్రిమెంట్ అయినటువంటి ఒక కంపెనీకి చెందిన అప్పును తెలంగాణ ప్రజల మీద రుద్దేటువంటి ఒక ప్రయత్నం ఎందుకు చేసినావు? మూడు, దాదాపు 50-60 స్టేషన్స్ ఉన్నాయి, సబ్ స్టేషన్స్ ఉన్నాయి, తర్వాత ఒక 4-5 పెద్ద పెద్ద మాల్స్ ఉన్నాయి. వాళ్లకు లక్షల, దాదాపు 10-20 లక్షల స్క్వేర్ ఫీట్ల అల్ట్రా మోడర్న్ మాల్స్ ఉన్నాయి. వీటన్నిటిని కబ్జా చేయటం కోసం ప్రభుత్వం టేక్ ఓవర్ చేసింది అన్నట్టుగా రేవంత్ రెడ్డి తన బినామీలకు ఈ సంపద అంతా కూడా రియల్ ఎస్టేట్ దందా కోసం కట్టబెట్టడం కోసమే చేసింది అనేటువంటి ఒక వార్తలు కూడా బయటకు వినబడుతున్నాయి. మరి దీనికేం సమాధానం చెప్తారు రేవంత్ రెడ్డి? మేము ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ మొత్తం కొనుగోలు వ్యవహారం ఆషామాషి వ్యవహారం కాదు. తెలంగాణ సమాజం దయచేసి వినాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను. ప్లీజ్ పే. టీడీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. అనేది ఈరోజు ఏ రకంగా పోతా ఉంది మనకందరూ తెలుసు. కాబట్టి ఈరోజు నిన్నటి చూశారు ఒక మంచి ప్రోగ్రాం. 250 మంది పిల్లలకు ఎవరైతే 450 మార్కులు సాధించిన ముస్లిం పిల్లలు ఉన్నారో వారికి వక్ఫ్ బోర్డు తరఫున వాళ్ళు ఎగ్జామ్స్ పెట్టి, మళ్ళీ వాళ్ళలో ఎగ్జామ్స్ పెట్టి వాళ్ళలో ఉత్తీర్ణుల వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలకు 250 మంది ప్రతిభావంతులను గుర్తించి వారికి వక్ఫ్ బోర్డు ద్వారా వాళ్ళ డబ్బుతో ఈరోజు వారికి చదివేయడం జరుగుతుంది. ఒక అబ్బాయికి దాదాపు 2-2.5 లక్షల రూపాయలు ఖర్చు చేస్తూ ఉంది. అది తెలుగుదేశం ప్రభుత్వం వారి ఆదాయంతో వారు సొంత డబ్బుతో వారు ఏర్పాటు చేసుకుంటామని సంతోషం అని చెప్పాం. మీరు చేసుకోండి, మీరు మీ దగ్గర రిసోర్స్ ఉంటే చేసుకోండి, పెంచుకోండి, దీన్ని పెంచుకొని మీరు అమలు చేయండి అని చెప్పడం జరిగింది. మరి ఈరోజు దాదాపుగా 1630 మంది హజ్ యాత్రికులు పోతే అందరూ కూడా సురక్షితంగా వచ్చేదానికి అన్ని ఏర్పాటు చేశాం. పోయి ఇక్కడ ఇంటి నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ బాగా బ్రహ్మాండంగా ఎప్పుడు గతంలో ఎవరు చేయలేని విధంగా మనం ఇక్కడ నుంచి వరకు సెండ్ ఆఫ్ చేశాం మక్కా పోయడానికి. ఈ రకంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఒక తెలుగుదేశం పార్టీలో 2 సంవత్సరాలు చేశాం. సద్భావన భవనం కోసం ప్రపోజ్ చేశాం. దాదాపుగా 1000 కోట్ల రూపాయలు రావాలి, సద్భావన భవన్స్ రావాలి. రాష్ట్రంలో చాలామంది రిప్రజెంటేషన్స్ ఎమ్మెల్యేల దగ్గర అని చెప్పి సద్భావన భవన్స్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈ రకంగా మైనార్టీస్ ముస్లిమ్స్ కోసం కట్టుబడి ఉన్నాం. మరి అదేవిధంగా మీకు తెలుసు దాదాపుగా హైదరాబాద్ మనము దాదాపుగా 93 లా డిపార్ట్మెంట్కి వస్తే 93 కోట్లు ఇచ్చాం. రాష్ట్రంలో కొత్తగా 93 కోట్లు ఇచ్చాం. 1750 మందికి కావాలి. వాళ్ళకు 93 కోట్లకు వాళ్ళకు మాకు దాదాపుగా మాకు 2,000 మంది కావాలంటే ముఖ్యమంత్రి గారు 1735 మందికి ఈరోజు అనుమతి ఇచ్చారు. మీరు కోట్లలో కావాల్సిన వాళ్ళకి కావాల్సిన మీకు ఎంతమంది కావాలో అంతమందికి మీరు ఎంప్లాయ్మెంట్ ఇచ్చుకోరు. వాళ్ళు కోరినారు, కోరిన తర్వాత ఇచ్చాం. ఎవరు ఇచ్చినారు? మనం ఇచ్చాం, మన ప్రభుత్వం ఇచ్చింది. అంతకుముందు కూడా దాదాపుగా 193 కోట్ల రూపాయలు ఇచ్చాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా. ఇప్పుడు లాస్ట్ ఇయర్ 24-25 కానీ ఇచ్చాం. మళ్ళీ ఇప్పుడు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు హైకోర్టులో జేజీపీలు ఎవరైతే ఉన్నారో వారికి 20% మళ్ళీ పెంచి దాదాపుగా 44,000 ఉంటే 55,000 రూపాయలు పెంచడం జరిగింది. మాట ఇచ్చిన తర్వాత మాట మీద లెక్కడితో ఈరోజు ఆ పని చేశాం. కర్నూలు హైకోర్టు బెంచ్ రావాలని మీరు రాత్రి వరకు కృషి చేస్తున్నాం. తప్పకుండా హైకోర్టు బెంచ్ కర్నూలుకు వస్తుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇందాక చెప్పారు 216 పారా వాలంటీర్స్ నియామకానికి కూడా కోర్టు వారు కొడితే దాదాపు 5,91,00,00,000 రూపాయల నిధులు కూడా విడుదల చేశాం. అదేవిధంగా మీకు ఏపీ ప్రొటెక్షన్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్స్ దీనికోసం కూడా 1999 కింద కేసులకు వారు మరియు అగ్రిగోల్డ్ మీకు అందరికీ తెలిసి చాలా రోజులు తెలిసి పెండింగ్ ఉంది. మొన్ననే మేము క్యాబినెట్ కూడా అప్రూవ్ చేశాం. దాన్ని కూడా స్పెషల్గా కోర్టు వేసి ప్రత్యేకంగా ఏర్పాటు చేసి జిల్లా కోర్టు స్థాయిలో జడ్జి పోస్టు తప్ప 20 మంది పోస్టులు ఇచ్చి శాంక్షన్ చేసి 2026-27 గాను 96 మీరు చెప్పేందాక దాకా ఇది కంప్లీట్ చేయాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా 2020 ఇందాక చెప్పాను మీకు 2026-27 గాను 93 కోట్లు ఇచ్చామని చెప్పి రాష్ట్రంలో. మన కర్నూలు జిల్లాలో దాదాపుగా 22 కోట్లు ఇచ్చినాం. ఎక్కడైతే జడ్జికి చీఫ్ జస్టిస్ గారు కానీ ఎక్కడి నుంచి రిప్రజెంటేషన్ ముఖ్యమంత్రి గారు కాదనకుండా ప్రతి కార్యక్రమం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ రకంగా అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఇప్పుడు సూపర్ 6 గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సూపర్ 6 వస్తే మహిళా బిడ్డలు ఆడబిడ్డలు ఫోన్లు చేసి మమ్మల్ని అడుగుతున్నారు,
మేము శ్రీశైలం పోవాలా బస్సు ఏర్పాటు చేయాలి, మహానంది పోవాలా ఏర్పాటు చేయాలి, అహోబిడం పోవాలా ఏర్పాటు చేయాలి. చంద్రబాబు గారిని స్మరించుకుంటూ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇంత మంచి కార్యక్రమానికి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఉచితంగా వారు బస్సు ప్రయాణం ఏర్పాటు చేసి ప్రభుత్వం ఖర్చులు భరిస్తూ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ రకంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉంది. చేసే ప్రభుత్వాన్ని మీద నిందలు వేయడం పని పాట లేదు. ఏం చేయాలి వాళ్ళకు? కుంభకర్ణుడు నిద్రపోయి లేచినట్టుగా ఉంది. ఆ రోజు 2004 జూన్ 4వ తేదీ అందరూ కూడా రాక్షస పరిపాలన పోయింది, ప్రజా పరిపాలన వస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం వస్తూ ఉంది. ఎంతో ఆనందంగా దోడికలతో టపాకాయలు కాల్చి ఆనందంతో ఉత్సాహాలతో లోగిసలాడినారు. కానీ ఈ రాక్షస పరిపాలన పోయిన తర్వాత ఈ రాక్షసు ఇంకా మర్చిపోవడంలే. ఇంకా వారు ఎలక్షన్ల గురించి మాట్లాడతాడు. నువ్వు ఏ రకంగా ఎలక్షన్ జరిపావా? నిన్న మేము ప్రజాస్వామ్య పద్ధతులు నిరసన తెలుపుతామంటే ఎక్కడ మేము కాదనిలే. మేము నిరసనలు చెప్తే మీరు మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేశారు. ఇంట్లో నుంచి బయటికి రాలేదు తెలుగుదేశం కార్యకర్తలను. మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేయలేదా మీరు? దళిత హోంమంత్రిపై గుడివాడ వ్యాఖ్యలు సిగ్గుచేటని ఏపీ మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్పర్సన్ పీతల సుజాత మీడియా సమావేశంలో అన్నారు. మహిళల మీద మాట్లాడేసి ఈ అమర్నాథ్ హైలైట్ అయిపోవాలని చూస్తున్నావా? సిగ్గు అనిపించట్లేదా నీకు? అమర్నాథ్ ఒక హోం మంత్రిని, ఒక దళిత మహిళా మంత్రిని టార్గెట్ చేసి ఆమెను కామెంట్ చేసేస్తే నీకు పబ్లిసిటీ వచ్చేస్తుందా? నీకు సోషల్ మీడియాలో వ్యూస్ వచ్చేస్తాయి అనుకుంటున్నావా? నువ్వు హైలైట్ అయిపోతావు అనుకుంటున్నావా? కనీసం నీకు ఇంగిత జ్ఞానం లేదా? ఇంతగా దిగజారిపోతారా వైసీపీ నాయకులు? మహిళల్ని టార్గెట్ చేసి మహిళల్ని అనరాని మాటలు అనేస్తే ఏదో పబ్లిసిటీ వచ్చేస్తుంది, ఏదో హైలైట్ అయిపోతామా అనుకునే నీచ సంస్కృతికి ఇంతలా దిగజారిపోతారా ఈ గొడ్డల పార్టీ నాయకులు? అసలు మీ ఫ్యామిలీ అమర్నాథ్, అసలు మీ ఫ్యామిలీ మహిళలకు నువ్వు అన్న మాటలను సమర్థిస్తారా? అంటే మహిళలు ఆత్మగౌరవంతో ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళటం తప్ప? నేను ఒకటే అడుగుతున్నాను ఈ వైసీపీ నాయకుల్ని, మీరెవ్వరూ కూడా బయటికి వచ్చినప్పుడు రెడీ అయి వస్తారా రారా? చెప్పండి. మినిమం ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ మీద వాళ్ళకి ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ రెస్పెక్ట్ మనకి ఎవరి మీదైనా వాళ్ళ మీద ఉండాలి. అదే ఒక ధైర్యాన్ని ఇస్తుంది, అదే ఒక నమ్మకాన్ని ఇస్తుంది, ఏదైనా సాధించాలనే ఒక కాన్ఫిడెన్స్ మనకి ఇస్తుంది. అది తప్ప ఒక ధైర్యంగా ఒక మహిళలు ముందుకు రావటం, సమాజ సేవ చేయటానికి మహిళలు ముందుకు రావటం తప్ప? అంటే మీరు అనరాని మాటలు అనేసి క్యారెక్టర్ అసాసినేషన్ చేసేసి వాళ్ళ యొక్క రూపురేఖల్ని అవమానకరంగా దూషించి మాట్లాడి అంటే వాళ్ళని అగౌరవపరుస్తారా? ఇదేనా గొడ్డల పార్టీ యొక్క సంస్కృతి? ఇదేనా గొడ్డల పార్టీ యొక్క విధానం? అంటే అమర్నాథ్, మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ పిల్లలు కానీ, మీ వైఫ్ కానీ, మీ సిబ్లింగ్స్ కానీ ఎవరు కూడా రెడీ అయ్యి బయటికి రారా? ఎలా ఉంటే అలాగ బయటకు వచ్చేస్తారా చెప్పండి? ఒక మహిళల్ని నీట్గా రెడీ అయ్యి వస్తే ఒక మహిళల్ని అలా కించపరచటం కరెక్టా మీకు? అంటే మీ వైసీపీలో మహిళలు ఎవ్వరూ కూడా రెడీ అయ్యి రారా? చెప్పండి ఒకసారి. నేను ప్రజలకు కూడా తెలియజేస్తున్నా, మనం బయటకు వెళుతుంటే మన ఆత్మవిశ్వాసం మనకి కొట్టొచ్చినట్టు కనిపించాలి. అప్పుడే మనం ఏదైనా ఒక పని చేయగలుగుతాం, గట్టిగా ఒక నమ్మకంతో చేయగలుగుతాం, ఒక ధైర్యంగా చేయగలుగుతాం, ఒక ముందడుగు వేస్తాం. అంటే రెడీ అవటం కూడా తప్ప? అంత నీచంగా ఒక దళిత హోంమంత్రిని పట్టుకొని అంత అవమానకరంగా మాట్లాడతావా? ఎవరిచ్చారు ఒక మహిళ మీద అలా మాట్లాడే రైట్ అమర్నాథ్? నీకు ఏ తమాషాలో ఉందా మీకు? వైసీపీ నాయకులకు అందరికీ కూడా టీడీపీ మహిళలంటే అంత లోకుగా కనిపిస్తున్నారా? ఆనాడు నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా మీ సభ్యురాలు రోజా నన్ను కామెంట్ చేసింది, కాలి గోటుకు పనికిరామని. మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. జంగిల్ రాజ్యం అనరా, దుర్మార్గ రాజ్యం అనరా, అన్యాయమైన రాజ్యం అనరా,
ఏమంటారు దీన్ని చెప్పమని అడుగుతా ఉన్నా. నారా చంద్రబాబు నాయుడు గారిని, హోంమంత్రి గారిని, రాష్ట్ర ప్రజానీకం దీన్ని ప్రశ్నించాలా వద్దా అని నేను అడుగుతా ఉన్నా. దీంట్లో నాకు అర్థం కాదు. పోలీసులు అంతమంది ఉన్నారుగా, చూడలేదా ఏం జరిగిందో? అర్థం కాలేదా? పోలీసులే బయటికి తీసుకెళ్లారు కదా బట్టబయలుగా. దానికి కేసు పెట్టరా? మా మీద అయితే కేసులు పెడతారు. మా సభలు జరుగుతుంటే మా సభలను అడ్డుకుంటారు. డిఎస్సి దిష్టి బొమ్మ తగలేస్తే దాన్ని అడ్డుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారి దిష్టి బొమ్మనేమో దగ్గరుండి తగలేస్తారు. వాట్ ఈస్ దిస్ అని అడుగుతా ఉన్నా. ఇదేనా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వ్యవహారం? ఎంత దారుణంగా వ్యవహరిస్తుంది. ఎమ్మెల్యేలకు అద్దు అదుపు లేదండి. నాకు ఒక ఆశ్చర్యం వేసింది. ఒక ఎమ్మెల్యే గారంట, మన నియోజకవర్గంలో చికెన్ 140 రూపాయలకు అమ్ముతున్నారు కదా, ఇవాళ నుంచి 150 అన్నా అంట. అందరూ 150 అమ్మారు. ఆ 10 ఎక్కడదే అంటే 150, ఆ 10 ఆయనకి వెళ్ళాలంట. చికెన్ మీద ట్యాక్స్ వేసినటువంటి ఘనత తెలుగుదేశం ఎమ్మెల్యేలకు దక్కుతున్నారు. మట్టి దోచుకున్నారు, ఇసుక దోచుకున్నారు, మైనింగ్ దోచుకున్నారు, అన్ని దోచుకున్నారు. చివరికి చికెన్ మీద కూడా ట్యాక్స్ వేసేటువంటి పరిస్థితికి వచ్చేసారే. ఏం జరుగుతుంది ఇదంతా రాష్ట్రంలో? చంద్రబాబు నాయుడు అంటారు, అన్యాయం జరిగితే తాట తీస్తా. తాట నీ తాట తీసేటట్టున్నారు. చికెన్ మీద ట్యాక్స్ కాజేసి, మట్టి కాజేసి తాట తీసేటట్టున్నారు. ఇప్పుడు ఈ తాటది ముందు వేసుకుని చిందేసి ఆయన మీద ఇంటి మీదకి వెళ్ళి, ఈడుపు గంటి శ్రీనివాస్ గారి ఇంటి మీదకి వెళ్ళి గందరగోళం చేశాడు కదా. ఆయన తాటది, ఆయన తాట ఎట తీస్తావు, ఈయన తాట తీస్తావు. పాపం శ్రీనివాస్ అని ఆయన మీద దాడి చేశారు కదా, ఆయన చింతమనేని ప్రభాకర్కి వ్యతిరేకంగా మాట్లాడాడని అతని మీద తాట తీసేటటువంటి పరిస్థితులకు మీరు దిగజారిపోయి ఇవాళ ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో కొనసాగుతున్నాయి. దీనికి సమాధానం చెప్పాలి. పోలీస్ వ్యవస్థ సిగ్గుపడాలి. ఇన్సల్ట్ టు ది పోలీస్. ఇండియన్ పోలీస్, ఆంధ్ర పోలీస్ కాకి బట్టలు వేసుకొని 3 సింహాలు పెట్టుకొని అన్యాయం జరుగుతుంటే అన్యాయం చేసిన వాడికి రక్షణగా ఉండేటటువంటి పరిస్థితిలోకి ఎందుకు దిగజారిపోయారో ఒక్కసారి ఆలోచించుకోవాలని మనం చేస్తున్నాం. ఈ పోలీస్ బాస్కు తెలియదు, ఇక్కడే ఉంటాడు పోలీస్ బాస్ ఒక ఆయన. ఐపీఎస్, సుప్రీం, డీజీపీ, బాస్. ఏం చేస్తున్నావు? ఏం చేయట్లేదు నువ్వు. మా ఇంటి మీద దాడి జరిగితే ఏం చేసావో చూశాంగా. మా ఇంటి మీద దాడి జరిగింది, వాళ్ళ మీద కేసు పెట్టవు, నా మీద కేసు పెడతావు, నన్ను లోపలేస్తావు. శభాష్. అంతేకాదు, మా కొవ్వూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి శ్రీనివాసరావు ఇంటి మీద దాడి జరిగింది, ఏం చేయవు, వాళ్ళని వదిలేస్తావు. మా జోగి రమేష్ ఇంటి మీద దాడి జరిగింది, ఏం చేయవు, వదిలేస్తావు. ఎక్కడికి వెళ్తుంది రాష్ట్రం? అరాచకం జరుగుతూ ఉందా లేదా? పోలీసులే సంఘ విద్రోహ శక్తులుగా వ్యవహరిస్తే ఈ రాష్ట్రం బతుకుతుందా అని అడుగుతా ఉన్నా. మీ ఇష్టం వచ్చిన పోలీసులు వేసుకుంటారు, వాళ్ళకి పోస్టింగ్లు ఇస్తారు, మీరు చేసేటటువంటి అరాచకాలను చూస్తుంటారు. అవసరమైతే మీరు ఏమన్నా కొట్టి తని రమ్మంటే తన్ని వస్తారు. వాళ్లే సంఘ విద్రోహ శక్తులు, వాళ్లే రౌడీలు. ఇవాళ కొత్తగా రౌడీలు ఎవరు లేరు. కొంతమంది గురించే పోలీసులు అంటుంది, నేను అందరినీ కాదు. చంద్రబాబు నాయుడు గారి ఎమ్మెల్యేలు ఎవరైతే తెచ్చుకుని కూర్చోబెట్టుకున్నారో ఆ సీటుల్లో సిఐల్ని, ఎస్ఐల్ని, వాళ్లే లాఠీలు చూపిస్తున్నారు, వాళ్లే డబ్బులు వసూలు చేస్తారు. వైఎస్ఆర్సీపీ లీడర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఇవి ఎందుకు తగ్గిస్తున్నారు? కొత్త ఉద్యోగం ఎందుకు ఇవ్వట్లేదు? పాత వాటితోనే కంటిన్యూ ఎందుకు కానిస్తున్నారు అనేటువంటిది కూడా కావాలి. ఆ 10,700 బస్సులు, ఈ 10,000 అంటే యాక్చువల్గా 12,500 బస్సులు ఫస్ట్లో ఉన్నాయి, అది 10,700 బస్సులుగా మారిపోయినాయి. అంటే దీని అర్థం ఏంటి? 1,800 బస్సులు తగ్గిపోయినాయి. ఈ తగ్గిపోవడానికి గల కారణాలేంటి? ఎందుకు? ఒక బస్సు తగ్గిపోతే కొత్త బస్సు కొనుక్కోవాలి, ఒక ఉద్యోగం పోతే కొత్త ఉద్యోగం ఇవ్వాలి. ఈ రకంగా లేకుండా ఎప్పుడైతే ఇదొక ప్రక్రియ, దీనికి తోడు 15 సంవత్సరాలుగా నిండిపోయినటువంటి బస్సు కానీ యంత్రం కానీ ఏదైనా ఉంటే గనక వాటన్నిటిని స్క్రాప్కి పంపించాలి. 15 ఏళ్ళు అయినప్పటికీ కూడా వాటిని రోడ్ల మీద తిరిగేటువంటివి కూడా మనకు కనపడుతూ ఉన్నాయి. సుమారు 600 బస్సుల దాకా. ఇవి మేము నిరూపించగలమని చెప్తున్నాం. రెండోది, 2027 సంవత్సరానికి వస్తే కనుక ఈ కాలం చెల్లిన బస్సులు 2000 వరకు వస్తాయి. అంటే దీన్ని బట్టి రోడ్ల మీద తిరిగేటువంటి వచ్చే సంవత్సరానికి 8,000 బస్సులు మాత్రమే ఉంటాయి. ఈ 8,000 బస్సులకి సంబంధించినంత వరకు కూడా నేను అడుగుతున్నా, మీరు ఇన్ని రకాలుగా తగ్గిపోతున్నా కానీ కూడా చూస్తూ కూర్చుంటున్నారన్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అలా జరగల. 2023లో కార్మికులందరినీ కూడా డైరెక్ట్గా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కింద రిక్రూట్ చేసేశారు. అంటే వాళ్ళని ఎమర్జ్ చేసుకున్నారు. ఎమర్జ్ చేసుకునేటువంటి సమయంలో కూడా
ఆయన 700 కోట్ల రూపాయలు డైరెక్ట్గా ఇచ్చి 1459 బస్సులు కొనాలని 700 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి అమౌంట్ ఇచ్చి బస్సులన్నీ కూడా ఆర్డర్ తెప్పించుకోవడం జరిగింది. ఈ వచ్చినటువంటి సందర్భంలో ఇవాళ ఎలక్షన్ రావటం, ఎలక్షన్ వచ్చిన వెంటనే కోడ్ వచ్చిందని ఆపేయడం జరిగింది. ఈ ఆపేసిన సందర్భంలో ఇవాళ వాళ్ళ బస్సులు తీసుకొచ్చి మా నాయకుడు కూడా చెప్తా ఉంటారు, జగన్మోహన్ రెడ్డి గారు, క్రెడిట్ చోరీ అనేటువంటిది. ఈ క్రెడిట్ చోరీ ఆర్టీసీలో కూడా జరిగింది. కారణం ఎందుకు? ఏ బస్సులైతే ఆయన డబ్బులు ఇచ్చారో, ఏ బస్సు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.